సూరతుల్ కహ్ఫ్‌లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా బాగా చెప్పాడు. మూసా అలైహిస్సలాం వారు ఖిజ్ర్ అలైహిస్సలాంతో పాటు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ గోడలో ఒక నిధి ఉంటుంది. ఆ గోడ పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖిజ్ర్ అలైహిస్సలాం వారు దాన్ని నిర్మిస్తారు. వ అబూహుం స్వాలిహా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ ఏమన్నాడంటే, వారి తండ్రి సజ్జనుడు, మంచివాడు, నీతిమంతుడు అన్నాడు. తండ్రి నీతిమంతుడు కాబట్టి చచ్చిపోయినా సరే ఆ తండ్రి సంపద ఆ పిల్లలకు చేరాలి కాబట్టి ఆనాడు ఖిజ్ర్ అలైహిస్సలాం వారు వెళ్ళటం జరిగింది. వారు దానికి వేతనం ఇవ్వకపోయినా ఆ గోడను నిర్మించడం జరిగింది. అంటే నువ్వు మంచోడువైతే నీ పిల్లలు కూడా ఇన్షాల్లా రేపు ఆ మంచితనం ద్వారా, ఆ నేకు కామ్ ద్వారా అల్హమ్దులిల్లాహ్ రక్షించబడతారు. నువ్వు పాపాత్ముడువైతే, నువ్వు హరాం తింటే నీ పిల్లలకు కూడా శాపం తగులుతుంది, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు మింగుతున్నావు, ఇప్పుడు నువ్వు నొక్కుతున్నావు, ఇప్పుడు నువ్వు కాజేస్తున్నావు. ఎవరికి తెలియట్లేదు కదా ఇది నా ద్వారానే వస్తుంది అనుకుంటున్నావు. నీతిమంతుడు తండ్రి కాబట్టి, ఆ బిడ్డలు పసిబిడ్డలు కాబట్టి, ఆ గోడ పడిపోతే ఆ నిధి మొత్తం వేరే వాళ్ళు తీసుకుని వెళ్తారు కాబట్టి, చచ్చిపోయినటువంటి తండ్రి నీతిమంతుడు కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖిజ్ర్ అలైహిస్సలాం వారిని పంపించారు. ఆ గోడను నిర్మించారు. పెరిగి పెద్దవారైన తర్వాత వాళ్ళే తీసుకోవాలి. ఇది ఆయన ప్రణాళిక. నువ్వు నీతిమంతుడుగా ఉంటే పూరి గుడిసెల్లో ఉండు, పర్వాలా. చినిగిపోయిన చొక్కాలు వేసుకోవాలా. ఒకటి కడుపును కొట్టకు, ఒకరి హక్కును కొల్లగొట్టకు.